అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన సంసిద్ధి స్కూల్ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. పాఠశాలలో గంజాయి మద్యం పట్టుబడిన అధికారులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఒక స్కూల్లో సంసిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక దారుణమైన సంఘటన గత 2 రోజుల క్రితం వెలుగు చూసింది. ప్రస్తుతం ఆ సంఘటన అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యంగా స్కూల్లో ఒక బార్ సెటప్ పెట్టుకొని డ్రగ్స్ కానీ గంజాయి మద్యం బాటిల్ విచ్చలవిడిగా ఒక స్కూల్ వార్డనే దొరికిపోవడం సంచలనం రేపింది. దీనిపై విద్యార్థి సంఘాలు గత 3 రోజులుగా పోరాడుతున్నప్పటికీ ఎక్కడా కూడా స్పందన లేకపోవడంతో ఈరోజు స్కూల్ ఎదుటే కూర్చొని ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాల నాయకులు అసలు ఏం చెప్తారో కనుక్కుందాం. మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆర్జే డిఓ కానీ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళ డిఓ గారికి విద్యా సంస్థల్లో మరి రాత్రి ఎంక్వైరీ కూడా రావడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మేము తెలిస్తే మరి డిఓ గారు కూడా సంఘటన స్థలానికి వచ్చి పూర్తిగా విచారించి మరి ఆధారాలతో సహా డిప్యూటీ డిఓ గారు ఎంక్వైరీ చేసి మరి డిఓ గారు సబ్మిట్ చేయడం జరిగింది. మరి నిన్న లేక మొన్నటి రోజున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేసి ఇది నా పరిధిలో ఉండదు అంటూ ఉన్నారు. ఇవాళ డిఓ ఉన్నటువంటి పరిధి ఖచ్చితంగా డిఓ సార్ గారి పరిధిలో ఉంటుంది. ఆర్జేడీ గారు దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఆర్జేడీ గారు తక్షణమే ఈ సంసిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్ పైన విచారణ జరిపి మేము విద్యార్థి సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ వార్డెన్ పైన కేసు నమోదు చేస్తారు. ఈ విద్యా సంస్థలో పనిచేస్తూ కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎక్కడో హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా ఈ ఊరు ప్రాంతం వాసి కాదు. మరి వైజాగ్ అంటే వార్డెన్ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తే. వార్డెన్ కూడా వాళ్ళే పక్కకి ఎక్కడో ఒక దారికి అప్స్కాన్ చేపించి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మాయమాటలు చెప్పి మాకేం సంబంధం లేదు, ఇదంతా వార్డెన్ చేశారని చెప్పి వార్డెన్ పైన కేసు నమోదు చేయించారు. మరి విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే అడుగుతున్నాం. ఇవాళ లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ పైన ఉంటుంది. తక్షణమే మేనేజ్మెంట్ పైన కేసు నమోదు చేయాలి. వార్డెన్ పైన కాదు కేసు నమోదు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పైన, ఇక్కడ ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపల్ పైన, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ పైన కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ తక్షణమే సంసిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిన్నటి రోజున మరి డిఈఓ గారు అడిగితే మరి డిఈఓ గారు ఏం చెప్తా ఉన్నారంటే సంసిద్ధి సంవత్సరం నుంచి ఎక్కడ కూడా అడ్మిషన్లు చేసుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళకు పర్మిషన్ లేదని చెప్పి చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా ఒకటే ఆడుతున్నాం. సంసిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్లో రేపు సంవత్సరం నుంచి ఒక అడ్మిషన్ కూడా లేదు, వాటికి పర్మిషన్ రద్దు చేస్తా ఉన్నామని చెప్పి మీరు పేపర్ ప్రకటన ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద స్కూల్లోకి ఒక ప్రిన్సిపల్ కానీ తెలియకుండా డ్రగ్స్ కానీ మద్యం వాటిలు కానీ గంజాయి పెద్ద ఎత్తున చూసాం మనం. ఇవన్నీ ఎలా వచ్చాయంటారు? సార్ అది ఏముందంటే ప్రిన్సిపాల్కి తెలియదని చెప్పేసి ఇది బయట మాట. ఎందుకంటే ఇదంతా వెలుగులోకి వచ్చింది కాబట్టి ప్రిన్సిపాల్ తెలియదు అంటారు. దీంట్లో ప్రత్యక్షంగా ప్రిన్సిపాల్ పాత్ర ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఒక సీసీ కెమెరా నిఘాలో జరుగుతున్నటువంటి విద్యా సమస్యలు ఒక చిన్న స్కూల్లోకి వెళ్ళా కూడా ఒక ఏంది మనం బయట తీసుకొచ్చా లోపల ఛాంబర్లో కూర్చుంటున్నా కూడా బయట ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు లోపలికి పోతున్నారు, ఏం బ్యాగ్ తీసుకోబోతున్నారు, ఏం బ్యాగ్ బయటకు వస్తుంది, ఏం బ్యాగ్ లోపలికి పోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది. కానీ దాదాపుగా 200-300 మద్యం సీసాల పైన బాటిల్లో ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్కు వైస్ ప్రిన్సిపాల్కు వాళ్ళకి తెలియకుండా ఏం జరిగిండదు. అతను కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తే, వాళ్ళ అడుగు జాడల్లోనే నడిచింది, వాళ్ళకు తెలిసింది. కానీ ఇదంతా బయటపడడంతో వాళ్ళు సంసిద్ధి స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది. ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నటువంటి అడ్మిషన్లు కూడా బయటకు వెళ్ళిపోతాయి. తల్లిదండ్రులు మా స్కూల్ ఎవరు చేర్పిరని చెప్పేసి ఇదంతా ఈ ధోరణంతా ఈ జరిగిన సంఘటన అంతా వార్డెన్ పైన నెట్టి వేస్తున్నారు. వార్డెన్ పైన కాదు కేసు నమోదు చేయాల్సింది, ప్రిన్సిపాల్ పైన, స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేయాలని చెప్పి మేఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూడొచ్చు, పిల్లల మర్మంగాలపై కూడా కొట్టినట్లు కూడా మనకు పిల్లల ఆధారాలు చూపించారు, కంప్లైంట్ కూడా చేశారు. అని ఇంత చర్య జరుగుతున్నా కూడా డిఈఓ కానీ పోలీసు ఎందుకు చర్యలు తీసుకుని వెనకాడుతున్నారు? వాస్తవంగా అంటే ఈ సమస్య జరిగే దాదాపు 3 రోజులైంది. 3 రోజుల క్రితం 38 మంది విద్యార్థులపై వార్డెన్ గారు రాక్షస క్రూరత్వంతో దాడి చేయడం జరిగింది. ఈ అంశం మీద అనేక రూపాల్లో ప్రచారం జరుగుతుంది, వాస్తవంగా ఉన్నటువంటి సమస్య. కానీ ఇంత పెద్ద మేజర్ సమస్య మీద విద్యార్థి సంఘాలుగా అనేక రూపాలుగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తుంటే డిప్యూటీ డిఓ గారు కేవలం రిపోర్ట్ తీసుకొచ్చి డిఈఓ గారికి ఇచ్చాము. డిఈఓ గారేమో మాట్లాడే సందర్భంలో మేము ఆ పాఠశాలపై మేము సర్కులర్ జారీ చేసాం, దాని మీద నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. మాకు కావాల్సింది నోటీసులు కాదు, ఏదైతే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి 38 మంది విద్యార్థులపై దాడికి కారణమైనటువంటి ఏదైతే పాఠశాల యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు. ఈ అంశంపై జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు వెంటనే స్పందించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే పాఠశాలకు సంబంధించి ఒకే భవనంలోనే అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలకు సంబంధించి హాస్టల్ నడుపుతున్నారో, దాంతోపాటు ఇది మధ్య కేంద్రంగా తయారు చేసిన పాఠశాల ఉందో దీనికి సంపూర్ణమైనటువంటి అనుమతులు లేవు, లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి కేవలం నోటీస్ కాదు, ఈ అంశంపై జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలని ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం. డిఈఓ గారు
ఇచ్చిన తర్వాత ఏదైతే సెంట్రల్ సంబంధించినటువంటి సిబిఎస్ఈ సిలబస్ బోర్డు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ సంబంధించి అడ్మిషన్లు జరగవు మేము చెప్పేసి వచ్చామని చెప్పారు. నువ్వు నిజంగానే ఏదైతే ఉందో దానికి సంబంధించి పత్రికా ప్రకటన నుంచి వచ్చి నెక్స్ట్ సంవత్సరం నుంచి ఆ సంస్థ స్కూల్ సంబంధించి అడ్మిషన్లు విద్యార్థులు ఎవరు చేరొద్దని ఈ సంబంధించి డిఈఓ గారు ఆర్జేడీ గారు వెంటనే దీని మీద ప్రెస్ మీట్ నిర్వహించాలా. ఆర్జేడీ గారిని కూడా రేపు కలబోతున్నా. ఈ పాఠశాలలు సీజ్ చేసేంత వరకు మాగదని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తూ తెలియజేస్తాను. దాదాపు భారీ ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నా, ఎటువంటి కూడా స్పందించలేదు. ఇదే కాదు, ప్రైవేట్ పాఠశాలలో అనేక అకృత్యాలు జరుగుతున్నా కూడా బయటకు రాకుండా ఇటు విద్యాశాఖ అధికారులు ముద్రనిద్ర పోతున్నారంటూ కూడా వీటిపై ఖచ్చితంగా పోరాడి తీరుతామంటూ కూడా విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.